Good morning everyone. నేను డాక్టర్ స్నేహల్ రెడ్డి ARC ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఎ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఇవాళ మీకు ఎండోమెట్రియం గురించి చెప్తాను. ఎండోమెట్రియం అంటే ఏంటి అంటే మన గర్భసంచి పొర. ఆ పొరకే మన పిండం అనేది వెళ్ళి అతుక్కుంటుంది. దానివల్ల ఏమేమి అవుతుంది, దానికి ఏమేమి అవుతాయని చెప్తాను ఇవాళ. సో పొర ఏంటి అంటే ఎవ్రీ మంత్ పెరుగుతుంది. మీకు పీరియడ్ వస్తుంది కదా, పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే మొత్తం షెడ్ అవుతుంది. సో ఆ పీరియడ్లో షెడ్ అయ్యేది మొత్తం ఎండోమెట్రియం. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ పీరియడ్ వచ్చినప్పుడు షెడ్ అవుతుంది. ఆ షెడ్ అయ్యేదంతా పొర. మనం ఎలా చెక్ చేసుకుంటాము, ఇది ఎంత ఇంపార్టెంట్ IVF ఆర్ IUIకి. సో మనం ఇప్పుడు IUIకి వెళ్తున్నాం అనుకోండి, ఎగ్ పెరిగినప్పుడు ఎగ్తో పాటు ఈస్ట్రోజన్ అనేది, ఎగ్ నుండి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఆ ఈస్ట్రోజన్తో ఎండోమెట్రియం అనే పొర అనేది పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది అంటే నార్మల్గా 8 mm నుండి 12 mm మధ్యలో ఉండాలి. ఐడియల్గా పిండం అతుక్కోవడానికి అనేది 8 to 12 mm మధ్యలో ఉండాలి. అది 8 mmకి తక్కువ కాకుండా 12 mmకి ఎక్కువ కాకుండా ఉంటే సరిపోతుంది. దిస్ ఇస్ ఐడియల్. కొంతమందికి ఆ ఫాలికల్తో మనకి ఈస్ట్రోజన్ అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వలేదు, లేదంటే పొర అనేది తక్కువగా పెరుగుతుంది అన్నప్పుడు మనం బయట నుండి ఈస్ట్రోజన్ ఇచ్చి పెంచుకుంటాము. IVFలో ఏం చేస్తాము అంటే IVFలో కూడా సేమ్. మనం పొర అనేది చాలా ఇంపార్టెంట్ IVFలో, ఎందుకంటే మనం పిండము అదంతా బయట ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంటాము. ఆ పొర ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ వచ్చే నెలలో అనుకుంటున్నప్పుడు ముందు నెలలో ఈస్ట్రోజన్ అనేది మనకి ఇచ్చి ఆ పొర ఎలా పెరుగుతుందో చూస్తాము. పొరలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా అంటే ముద్దగా ఏమైనా ఏర్పడిందా, లేదంటే పాలిపాయిడల్ మల్టిపుల్గా పాలిప్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాము. ఒకవేళ అలా ఉంది అంటే నెక్స్ట్ పీరియడ్ వస్తుందా, చూసిన తర్వాత పీరియడ్లో ఏమైనా వెళ్ళిపోతున్నాయో చూస్తాం. లేదు పీరియడ్లో కూడా పోలేదు అంటే వచ్చే నెలలో పాలిపెక్టమీ చేస్తాము. పాలిపెక్టమీ అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎంత పెద్దగా ఉంది పాలిప్, అసలు టోటల్గా ఎండోమెట్రియం పొర ఎలా ఉందో చూసుకొని ఆ పాలిప్స్ ఆర్ పాలిపాయిడల్ గ్రోత్ లాగా ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి టెస్టింగ్కి అనేది పంపిస్తాము. టెస్టింగ్లో ఏమొస్తుందో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతాము. ఎండోమెట్రియంలో పాలిప్స్ వచ్చాయా, అసలు ఏంటి, పాలిపెక్టమీ అవసరమా అంటే పాలిప్స్ అనేటివి మనకి బాడీలీ న్యాచురల్ రియాక్షన్ టు ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ అనుకోండి. సో మనం ఈస్ట్రోజన్ ఎక్కువైనా ఆర్ పాలిప్ వచ్చే టెండెన్సీ ఉన్నా కూడా ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే టెండెన్సీ కూడా ఉంటుంది పాలిప్స్కి. సో పాలిప్ ఎంత సైజ్ ఉంది, వాస్కులారిటీ ఉందా, అతుక్కుని ఉందా, ఎక్కడ ఉంది, అవన్నీ స్కాన్లో క్లియర్గా మనకు కనిపించవు, వాస్కులారిటీ వరకు కనిపిస్తుంది. సో దీనికి హిస్ట్రోస్కోపీలో చేసుకొని ఎక్కడ ఉంది, అతుక్కుని ఉందా, తీసేయొచ్చా, ఎలా తీసేయాలి అనేది చూసుకొని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి అనేది ప్రొసీడ్ అవుతాము. ఎండోమెట్రియం ఎలా చెక్ చేసుకుంటాము స్కాన్లో అంటే స్కాన్లో చూసినప్పుడు ఎండోమెట్రియం ట్రిపుల్ లైన్ 3 lines లాగా కనిపించాలి. అలాగే బ్లడ్ ఫ్లో చెక్ చేసుకున్నప్పుడు మంచిగా మధ్యలో లైన్ వరకు బ్లడ్ ఫ్లో ఉందా లేదా చూసుకుంటాము. వీటికి గ్రేడింగ్ ఇచ్చుకుంటాము. సో ఇవన్నీ చెక్ పాయింట్స్ లాగా పెట్టుకొని ఇవన్నీ బాగా ఉంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఆర్ IUIకి ఎలా అయినా మనం ఏ ట్రీట్మెంట్ ప్రకారంగా చూసుకుంటున్నామో ఆ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతాము. థ్యాంక్ యూ.